Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ మాధురి. మీకు తెలుసా, మనం ఏ వృత్తిలో ఉన్నా మనకి లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అదేంటి, మేము ఏసీ గదుల్లో కూర్చుంటున్నాం, మాకేం ప్రాబ్లం ఏంటి అని అనుకుంటున్నారా? అవి ఎలా వస్తుంది, మనకి ఎలా కాస్ట్ చేస్తుంది, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు రవీంద్ర నల్గొండ, లంగ్ అండ్ ఐసీయూ స్పెషలిస్ట్. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు నేను చెప్పినట్టు వృత్తి రీత్యా నేను ఒక ఏసీ రూమ్లో ఉన్నాను అన్నప్పటికి కూడాను నాకు లంగ్ ఇష్యూస్ వస్తాయని చెప్తున్నారు. సో అవి ఎలా వస్తాయి, ఎలా కాస్ట్ చేస్తాయి? దీనినే ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అంటాం ఇంగ్లీష్లో. వృత్తిరీత్యా వచ్చే శ్వాసకోశ వ్యాధులు. సో వృత్తులు తీసుకుంటే చాలా రకాల వృత్తులు ఉన్నాయి. సో ఇప్పుడు పెరిగాయి ఒకప్పుడుతో పోల్చుకుంటే. సో మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏసీ. సో ఏసీ ఉండడం అనేది న్యాచురల్ అయితే కాదు. సో వాట్ వీఆర్ డూయింగ్ ఏసీ అంటే, మామూలుగా అయితే ఒక రూమ్లో ఉన్నప్పుడు వేడిగా ఉంటుందని మనము ఏసీ వేసుకుంటాం. సో ఏసీ చేసినది ఏం చేస్తుంది అంటే, అదే గాలిని చల్లగా చేసి మళ్ళీ మనకి రిలీజ్ చేస్తుంది. సో ఎయిర్ చేంజెస్ అనేవి జరగవు. ఎయిర్ చేంజెస్ అంటే ఫ్రెష్ ఎయిర్ ఒక రూమ్లో గంటకి అట్లీస్ట్ 6 to 8 times మారాలి. ఓకే, అప్పుడే మనకి పోతాయి. మనం అయితే గాలి పీల్చి వదులుతూ ఉంటాం. ఈ గాలి పీల్చి వదులుతున్నప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే స్వెట్టింగ్ పెరుగుతుంది, కంజెషన్ ఎక్కువ అవుతుంది. సో ఎయిర్ చేంజెస్ అయితే మనకి ఫ్రీగా ఉండి మనకి కంజెషన్ ఫీలింగ్ రాదు, స్వెట్టింగ్ రాదు. సో దాన్ని దాన్ని చేసుకోవడానికి, తగ్గించుకోవడానికి ఈ యాక్చువల్గా ఒకప్పుడు విండోస్ పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు విండోస్ కూడా పెట్టట్లేదు. ఏసీ వల్ల నష్టం వస్తుందని, ఏసీ లీక్ అయిపోతుందని. సో క్లోజ్డ్ ఛాంబర్ పెట్టి ఏసీ పెట్టి అదే గాలిని రీసర్క్యులేట్ చేస్తుంటాం. సో దానివల్ల ఏంటంటే చల్లగా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు పొల్యూటెంట్స్. అలానే ఏసీని రన్ చేస్తున్నప్పుడు కండెన్సేషన్ వాటర్ వస్తుంది, ఏసీ వాటర్ బయటికి వెళ్తుంది. సో ఏసీ మిషన్లో అదంతా వెట్గా ఉంటుంది. సో ఇది రీసైకిల్ చేస్తున్నప్పుడు ఈ రూమ్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్ని దాని మీద డిపాజిట్ అవుతాయి, నల్లగా అయిపోతుంది. మీరు గమనించారు క్లీన్ చేస్తున్నప్పుడు. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఆ డిపాజిషన్ ఏమంటారంటే మిల్డ్యూ అంటారు. ఈ మిల్డ్యూ అంటే ఏంటంటే, ఈ గాలికి కొంచెం దుమ్మంతా చేరి దాని మీద ఫంగస్ పెరుగుతుంది. ఓకే, సో ఈ ఫంగస్ పెరిగిన దానికి దాన్ని మిల్డ్యూ అనేది ఏసీ ఆఫ్ ఉంచి మళ్ళీ ఒక రోజు తర్వాత ఎప్పుడు సడన్గా స్టార్ట్ చేస్తే ఆ దుమ్ము ఫంగస్ అంతా మొత్తం ఒకసారి గాల్లోకి వస్తుంది. అలా రావటం మూలాన మనం వీఆర్ మోర్ ఎక్స్పోజ్ టు ఫంగస్ స్పోర్స్, ఎలర్జీస్ వస్తాయి. అలానే ఏసీ ఉండటం వలన ఈ వెట్నెస్ అనేది రూమ్లో ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఉండటం వలన అక్కడ ఫంగస్ పెరగటం, మాయిస్ట్ ఉండటం వలన ఫంగస్ పెరగటం, దానివల్ల పీల్చి ఈ గొంతు నొప్పి రావటం లేదా దగ్గు, ఆయాసం రావటం జరుగుతూ ఉంటుంది. అలానే ఏసీ వాట్ ఎవర్ ద కెమికల్స్ ఇక్కడ ఉన్న వాటిని రీసైకిలే చేస్తుంటుంది. ఇట్ నెవర్ రిమూవ్స్ దెమ్. సో ఈ ఏసీ పెట్టుకొని మనం యాక్చువల్గా ఏంటంటే కంఫర్ట్ అనుకుంటాము, బట్ ఇట్ ఈస్ అన్యాచురల్. సో వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు ఈ ఏసీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. కోల్డ్ వల్ల కొంతమందికి పడదు, ఏసీలోకి రాగానే వాళ్ళకి దగ్గు, ఆయాసం వచ్చేస్తుంది. సో అది పడకపోవటం వలన. అలానే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు గ్యాసెస్ అండ్ పొల్యూటెంట్స్ ఇన్ ఏసీ. సో దీనికి ఎట్లా అంటే, దానికి కొంతమంది ఏంటంటే, కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా పెట్టుకుంటారు. సో దే రీసైకిల్ అండ్ రిమూవ్ ద పార్టికులేట్ 2.5 అబోవ్ పార్టికులేషన్ అది తీసేస్తుంది. సో దట్ సమ్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఇంకా ఐడియల్లీ కొంతమంది ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్ అని కూడా యాడ్ చేసుకుంటారు. ఫ్రెష్ ఎయిర్ సిస్టమ్ అంటే ఎవ్రీ అవర్కి ఒక 6 to 8 times లోపల ఉన్న గాలిని బయటకు పంపించి బయట గాలిని ఫిల్టర్ చేసి మనకి లోపల వేస్తుంది ఆ మిషన్స్. సో దట్ వీఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ టు ద అక్యుములేటెడ్ గ్యాసెస్ అండ్ స్మెల్స్ మనకు ఇక్కడ ఈ వాతావరణంలో. అలాగే ఈ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంది. సో ఇవి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో ఈ ఏసీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా తీసుకున్న అడాప్టెన్స్. కానీ అలాంటివి చేయాలంటే మోర్ పవర్ కావాలి, మోర్ ఎక్స్పెండిచర్ టు ద గ్యాడ్జెట్స్ కావాలి. సో ఫైనల్లీ అది అన్యాచురల్గా ఉంటుంది. సో న్యాచురల్ ఏంటంటే మోర్ క్రాస్ వెంటిలేషన్, మోర్ ఎయిర్ చేంజెస్. ఏసీస్ ఇవన్నీ పక్కన పెడితే మనకి ఇప్పుడు చాలా ఇండస్ట్రియల్గా కూడాను మనకి కాస్ట్ చేస్తూ ఉంటాయి. సో అవి ఎలాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి మనకి? సో నాట్ ఓన్లీ బిగ్ కెమికల్ ఇండస్ట్రీస్, ఈవెన్ మనకి రైతులు ఉన్నారు. రైతులు కూడా చాలా వాటికి ఎక్స్పోజ్ అయిపోతారు.
నేచర్ లో ఉంటారు వాళ్ళు. నేచర్లో ఉంటారు, కానీ వాళ్ళు దే విల్ బి రేరింగ్ బర్డ్స్, కోళ్ళు, పక్షులు రేర్ చేస్తారు. సో దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు బర్డ్ డ్రాపింగ్స్, అండ్ బర్డ్స్ వలన కొంతమందికి హైపర్ సెన్సిటివ్ న్యూమోనైటిస్ లంగ్ పాడైపోతుంది. దట్స్ వెరీ సీరియస్ ILDs కిందకి వస్తుంది. దట్ కాజెస్ సివియర్ డ్యామేజ్ అండ్ డిస్ఫిగర్మెంట్ ఆఫ్ ద లంగ్, అండ్ ఆక్సిజన్ తగ్గిపోయి వాళ్ళకి తర్వాత లైఫ్ లాంగ్ క్రిపిలింగ్గా ఉంటారు. ఎక్స్పెక్టెన్సీ అంటే చనిపోవడం కూడా జరుగుతుంది. అలానే వాళ్ళు కొంతమంది ధాన్యాలని ఇళ్లలో వాళ్ళు నిలవేస్తారు గాదెల్లో. ఆ గాదెల్లో ఆ ఫంగస్ పెరగటం వల్ల కానీ అలా నిల్వ ఉంచడం వల్ల కానీ కొన్ని గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. ఆ గాదెలోకి దిగినప్పుడు ఆ గ్యాసెస్ పిలిచి కళ్ళు పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అలానే అంత ఎఫెక్ట్ ఉంటుంది. సిలోఫిల్లస్ డిసీజ్ అని వస్తుంది, లంగ్ ఎఫెక్ట్ అవుతుంది. అలానే కొంతమంది ఇప్పుడు ఈ పెస్టిసైడ్స్ కొడతా ఉంటారు పొలం ఉన్నప్పుడు. దే ఆర్ నథింగ్ బట్ వెరీ డేంజరస్ కెమికల్స్. ఆర్గనోకార్బమైడ్స్, ఆర్గనోక్లోరైడ్స్, ఆర్గనోఫాస్ఫేట్స్. ఇవి మామూలుగా స్కిన్ మీద పడితే అవి బాడీలోకి వెళ్ళిపోయి నరాలు ఎఫెక్ట్ అయ్యి, కొంతమంది క్రానిక్ ఎఫెక్ట్ ఉన్న నరాలు చచ్చిపడిపోవడం. ఎక్కువగా ఇప్పుడు పురుగు మందు తాగి చనిపోతా అంటారు. తాగకపోయినా అది స్కిన్ మీద పడి పీల్చడం వలన సో మెనీ ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఎవ్రీ సీజన్లోనూ అవన్నీ పట్టించుకోకుండా ప్రొటెక్టివ్ గేర్ అనేది వేసుకోకుండా టాప్ టు బాటమ్ కవర్ చేసుకొని రెస్పిరేటర్ పెట్టుకొని కొట్టాలి వాళ్ళు. అది గాలి వాటం చూసి ఏదైతే ఫ్యూమ్స్ వస్తున్నాయో అవి వాళ్ళ మీదకి రాకుండా వాళ్ళ నుంచి ఎవేగా వెళ్ళిపోయే డైరెక్షన్లోనే కొట్టాలి వాళ్ళు. ఇంత ట్రైనింగ్ ఎవరు ఇవ్వరు కాబట్టి దే ఆర్ మోర్ ఎక్స్పోజ్డ్ టు సో మెనీ కెమికల్ ఫ్యూమ్స్, వేపర్స్ ఈ స్ప్రేక్ వలన. దానివల్ల వాళ్ళందరికీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే మనం అనుకున్నట్టుగా ఏమన్నా ఇండస్ట్రీ తీసుకోండి, సోప్ ఇండస్ట్రీ, వుడ్ ఇండస్ట్రీ, కార్పెంటర్స్ పని చేస్తుంటారు. దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు వుడ్ డస్ట్. ఈ వుడ్ డస్ట్ వలన అది కనిపించింది కూడా కనిపించదు, చాలా చిన్న పార్టికల్స్ ఉంటాయి. అది ఇంట్లో చేసినా వస్తుంది. ఆ వుడ్ డస్ట్ పీల్చడం వలన ఎలర్జిక్ రైనైటిస్ ఎక్కువైపోయి ముక్కులు బ్లాక్ అయిపోయి చాలా మంది ఒక 15 to 20% ఆఫ్ వుడ్ వర్కర్స్ సఫర్ అవుతుంటారు. అది వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వస్తుంది, దానివల్ల రిలీఫ్ ఉండదు, వాళ్ళకి అదే జీవనాధారం. సో అలా భరిస్తూ ఉంటారు. కొంతమంది ఈ సైనస్లు బ్లాక్ అయిపోయి కొంతమందికి సైనస్లో క్యాన్సర్ కూడా వస్తుంది ఈ వుడ్ డస్ట్ ఎక్స్పోజ్ అవడం వల్ల, కొంతమందిలో వెరీ ఫ్యూ. సో అట్లాగే ఇప్పుడు కొంతమంది బేకరీల్లో పనిచేస్తుంటారు. సో బేకరీల్లో పనిచేస్తున్నప్పుడు దే ఆర్ డీలింగ్ విత్ ఆటా, ఫ్లోర్ అవి లేస్తూ ఉంటే పీలుస్తారు. అలానే వాళ్ళు ఈస్ట్ వాడతారు, ఈస్ట్ ఎసెన్స్, కెమికల్స్ వేస్తారు. ఇవన్నీ ఎంతో కొంత వాళ్ళు వాడుతున్నప్పుడు కొంత పౌడర్ లాగా వేసి దే ఇన్హేల్ చేస్తారు. సో బేకర్స్ లంగ్ అని వస్తుంది. సో ఈస్ట్ వల్ల కూడా ప్రాబ్లం ఈస్ట్ అంటే గాల్లోకి లేస్తే ఆ పౌడర్స్ ఏవైనా అది మనం ఈస్ట్ లంగ్స్ కి వెళ్ళడం వల్ల ఆయాసం వస్తుంది. అలానే సోప్ ఇండస్ట్రీలో కూడా అలాంటివి ఎక్స్పోజ్ అవుతారు. అలానే బార్క్ ఇండస్ట్రీ, చెట్టు బెరడుతో డీల్ చేస్తారు. సిన్నమోన్ అని కానీ చెట్టు బెరడు తీసి వాడు కార్కు ఇండస్ట్రీలో దే ఆర్ మోర్ ఎక్స్పోజ్ టు ఫంగస్, కార్కు వుడ్ డస్ట్ పీల్చడం వలన. సో బార్క్ లంగ్ అని వస్తుంది. సో అలానే నేమ్ ఏ ఇండస్ట్రీ, సాల్వెంట్స్ చాలా కెమికల్స్ వాడతారు. ఇప్పుడు సాల్వెంట్ వాడని ఇండస్ట్రీ అంటూ లేదు. బెంజీన్ అని కానీ లేకపోతే ఆల్కహాల్స్ అని కానీ చాలా వాటిని వాడుతూ ఉంటారు, ఐసోసైనైడ్స్. ఈ కెమికల్ వాసన ఫార్మా ఇండస్ట్రీ అయితే హెవీగా అవి వాడుతూనే ఉంటారు. సాల్వెంట్ ఒక మాలిక్యూల్ని తీయాలన్నా ఒక మాలిక్యూల్ని సెపరేట్ చేయాలన్నా దే హ్యావ్ టు డూ సాల్వెంట్. సో ఏసీ ఇండస్ట్రీలో కూడా వాళ్ళు ఫ్రీయాన్ గ్యాస్ వాడతారు. సో ఈ గ్యాస్లు పీలుస్తారు. ఈ పీల్చడం వల్ల లంగ్ కొంతమంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే చాలా మంది సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేస్తారు. సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి ఈ సిలికోసిస్ అని కానీ లేకపోతే లంగ్ అంతా పాడైపోయి ఆయాసం వస్తుంది. సో వాళ్ళకి మ్యాండేటరీగా డైలీ లంగ్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళకి ఎవ్రీ 3 monthsకి 6 monthsకి వాళ్ళకి లంగ్ టెస్ట్ చేస్తారు. అయితే అది చేస్తే వాళ్ళని అన్ఫిట్ చేయాల్సిన అవసరం వస్తే అది ఫ్యాక్టరీకి పెద్ద ఇండస్ట్రీ దెబ్బని చాలా మంది చెయ్యరు. సో మళ్ళీ వాళ్ళకి దొరకరు, పేమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి అన్ఫిట్ చేస్తే లైఫ్ లాంగ్ డబ్బులు ఇవ్వాలి. బికాస్ ఎక్స్పోజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్ దే ఆర్ రిస్కింగ్ దేర్ లైఫ్. కాబట్టి సో చాలామంది అన్నోటీస్డ్గా దీనికి ఎక్స్పోజ్ అవుతారు, డ్యామేజ్ అవుతారు, అయినా కూడా పనిచేస్తుంటారు. బికాజ్ వాళ్ళకి తెలియదు, ఇది అలా బైపాస్ అయిపోతుంటుంది. వీఆర్ మోర్ ఎక్స్పోజ్డ్. సిమెంట్ ఇండస్ట్రీలో పనిచేసేవాడు చాలా ఆయాసాలు ఉంటాయి. అలానే స్టాండ్ ఇండస్ట్రీలో పనిచేస్తారు, క్వారీలో పనిచేస్తారు, స్టోన్ క్రషర్స్తో పనిచేస్తుంటారు. వాళ్ళు ఎంత స్టోన్ డస్ట్ ఈ ఫైలింగ్ ఇండస్ట్రీ, శిల్పాలు చెక్కడం వీటి దగ్గర వాటిని ఫైల్ చేస్తుంటే ఫైన్ డస్ట్ వస్తుంది.
అది ఎక్కువగా పీల్చి లంగ్లోకి వెళ్ళటం వలన లంగ్లోకి సిలికా పార్టికల్స్ ట్రాప్ అయిపోయి సిలికోసిస్ అని వస్తుంది, లంగ్ ప్రాబ్లం, ఆక్యుపేషనల్ ప్రాబ్లం. ఓకే. అలానే గనుల్లో పనిచేస్తుంటారు. గనుల్లో చాలా మంది, కొన్ని వేల మంది పనిచేస్తుంటారు, అవును. ఎస్పెషల్లీ బొగ్గు గనులు. అలానే వాళ్ళంతా మాస్క్ వేర్ చేస్తారు ఏం కదా. వేసుకున్నా ఆ బొగ్గు పౌడర్స్ అలా వెళ్ళిపోయి లంగ్లో డిపాజిట్ అయిపోయి నల్లగా అయిపోతుంది లంగ్. సో ఓకే. వాళ్ళకి స్మోకింగ్ కన్నా డేంజర్. ఎఫెక్ట్ అవుతారు. సో 20 years అట్లా పనిచేస్తే వాళ్ళు కంపల్సరీ మీకు ఆ గనుల్లో పనిచేసే వాళ్ళకి ఎక్స్రే తీస్తూనే ఉంటారు, చెకప్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు అన్ఫిట్ కూడా చేయడం జరుగుతుంది. కొంతమందికి ఎఫెక్ట్ అవుతాయి, ఇక్కడ ఇంతతో చాలరా బాబు నువ్వు నీ ప్రాణం పోతుందని వాళ్ళు ఎర్లీ స్టేజ్లోనే తీసి వాళ్ళని బయటకు వేసి వాళ్ళని సేవ్ చేస్తారు. సో వాళ్ళ కోల్ వర్కర్స్ నిమోకోనియోసిస్ అని వస్తుంది. అది వెల్ ఎస్టాబ్లిష్ అయితే ఇంకా బతకడం అనేది జరగదు, చాలా ప్రాబ్లం వస్తుంది, ఆయాసంతో క్రానిక్ ఆక్సిజన్ పెట్టుకొని ఉండాల్సి వస్తుంది. సో ఇట్లాగా మీరు నేమే ఇండస్ట్రీ, ఇప్పుడు గ్లాస్ ఇండస్ట్రీ, గ్లాస్ ఫైలింగ్ చేస్తే పార్టికల్స్ వెళ్తాయి. పెయింట్ ఇండస్ట్రీ, వాళ్ళు పెయింట్ కొడుతున్నప్పుడు అది పీలుస్తారు, సో ఎలర్జీస్ వస్తాయి, కెమికల్స్. ఆస్తమాస్ వస్తాయి, ఎప్పుడు ఆయాసం వస్తుంది, దగ్గు వస్తుంది, మెట్లెక్కలేరు. సో ఇప్పుడు సీవేజ్ వర్కర్స్ వాళ్ళు దిగి చేస్తుంటారు, దే ఆర్ ఎక్స్పోజ్ టు సీవియర్ గ్యాస్, దానికి ఆయాసం వస్తుంది, లంగ్ ప్రాబ్లం వస్తుంది, ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ఇట్లా మీరు నేమ్ ఏ ప్రొఫెషన్, వాళ్ళు వాళ్ళ ప్రొఫెషన్ గురించి తెలుసుకొని వచ్చే నష్టాలు చూసుకొని ప్రొటెక్టివ్ గేర్ అనేది వాళ్ళు వేసుకొని తీరాలి. ఓకే. సో రెస్పిరేటర్స్ కానీ, మాస్కులు కానీ, N95 మాస్కులు కానీ, లేదంటే వాళ్ళు మధ్యలో బయటికి రావటం, వాటిని ఎక్స్పోజ్ అవుతున్నదా చెక్ చేసుకోవటం, లంగ్ ఎంత ఎఫెక్ట్ అయింది, ఆయాసం ఏమైనా వస్తుందా. సాధారణంగా అందరూ ఎలా చూస్తారంటే వృత్తిరీత్యా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నా వాళ్ళు దాని గురించి నాలెడ్జ్ ఉండదు. సాధారణంగా ఏంటంటే నార్మల్ స్టాండర్డ్, ఒక వ్యక్తి ఎవరైనా నార్మల్ లంగ్ ఉందంటే వాడు 4 స్టోరీలు ఎక్కినా ఆగకుండా ఆయాసం రావద్దు, ఓకే. 4 అంతస్తులు ఎక్కినా ఆయాసం రావద్దు, అది నార్మల్. చాలామంది మనం చూస్తుంటాం, 100లో ఇప్పుడు నియర్లీ నాకు తెలిసి ఒక 50 మంది అయినా కూడా 2వ అంతస్తు ఎక్కినాక ఆగాల్సి వస్తుంది, 3వ అంతస్తు ఎక్కినాక. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదో ఎక్కాం కాబట్టి ఆయాసం వచ్చింది, అలవాటు లేని పని అని చెప్పి నడిపిస్తూ ఉంటారు. సో ఈ అలవాటు లేని పనిని అనుకోకుండా దానికి కారణం ఏంటనేది కనుక్కోవాలి. సో చాలామందికి ఇప్పుడు చూస్తే గుండె జబ్బులు ఉంటాయి, ఊపిరితిత్తులు కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ ఆయాసానికి కారణము ఏదో ఊపిరితిత్తులు అవ్వచ్చు, గుండె అవ్వచ్చు, 2 కలిసి కూడా అవ్వచ్చు. సో వీటి వలన వాళ్ళకి ఎఫెక్ట్నెస్ తగ్గిపోయి వాళ్ళు పని చేయకపోవడం అనేది ఉంటుంది. సో ఎవరికైతే ఆయాసం పనిచేస్తే వస్తుందో, నడిస్తే వస్తుందో, ఇంట్లో రోజు పని చేస్తుంటారు, వంగి బరువులు ఎత్తిన కూడా ఆయాసం వస్తుంది. ఇలాంటివి ఏమన్నా ఉన్నా దానికి కారణం కనుక్కొని చేసుకోవాలి. సాధారణంగా ఏం చేస్తారంటే నేను బాగానే ఉన్నాను, కూర్చుంటే ఆయాసం తగ్గిపోతుంది, నాకు వచ్చే నష్టం ఏంటి. ఒక వ్యక్తి ఎవరికైతే ఆయాసం లేదో వాళ్ళని ఇలా ఆయాసంతో సఫర్ అవుతూ నడిపిస్తున్న వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు ఒక 20 ఏళ్ళు బతికితే వీళ్ళు 10 ఏళ్ళు కూడా బతకరు. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ విల్ కమ్ డౌన్, ఎందుకంటే ఆర్గాన్ పనిచేయట్లేదు. సో ఆర్గాన్ అనేది మనతో పాటు ఏజ్ పెరిగితే దాని కెపాసిటీ పోతుంది. ఆ పోవడంతో పాటు ఇది ఎక్సెస్గా పోతే మన లైఫ్ను మన జీవితకాలం ఉంచాలి అది. సో దే విల్ డై ఫస్ట్, ఇఫ్ దే ఆర్ డైయింగ్ మనం కూడా చచ్చిపోయినట్టు. సో దానికి ఇంపార్టెన్స్ అది. ఏ ఆర్గాన్ అయినా మన బాడీలో అది కరెక్ట్గా పనిచేస్తుందా లేదా, దాన్ని పనిచేసే స్టేటస్ మెయింటైన్ చేసుకోవడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం. సో అందరూ ఏంటంటే అది అవసరం లేదు, వీళ్ళు కావాలని చెప్తున్నారు, ఏదో మా అవసరం, నేను బాగానే ఉన్నాను, నాకు అన్నీ బంద్ చేస్తున్నాయి, నా పని నేను చేసుకుంటున్నాను, అవసరం ఏంటి. అవసరం అనేది ఇప్పుడు ఉండకపోవచ్చు, కానీ తర్వాత వాళ్ళ ఆయుర్దాయం తగ్గిపోయి ఉంటుంది. ఓకే సార్. ఇదంతా బాగానే ఉంది. మరి ఈ కాజెస్ అవి ఎక్కువ అవ్వకుండా ఉండడానికి వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సాధారణంగా ఎనీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎనీ ఇండస్ట్రీ, ఆ ఆక్యుపేషనల్ డిజార్డర్ అనేది 100% ఎస్టాబ్లిష్ ఉంటుంది. ఆ కంపెనీ వాళ్ళకి దానికి సంబంధించిన ప్రొటెక్టివ్ గేర్ ఏవైతే అవాయిడ్ చేయడానికి ఎలాంటివి చేయాలి, ఎయిర్ చేంజెస్, ఫిల్టర్స్, కొన్ని న్యూక్లియర్ ఏరియాస్లో పనిచేస్తుంటారు, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్, అక్కడైతే డైరెక్ట్ రెస్పిరేటర్స్ ఇస్తారు. ఈవెన్ మనకు తెలియకుండా గాల్లోంచి అది వెళ్ళిపోతే 100% ఫిల్టర్ చేసి ఒక్క పార్టికల్ కూడా రాకుండా వాళ్ళకి టోటల్ జాకెట్ వేసుకుని రెస్పిరేటర్స్ పెట్టుకొని, అలాంటి కొన్ని చోట్ల ఉంది. అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నప్పుడు కూడా దే ఆర్ ఎక్స్పోజ్డ్ టు సమ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ అండర్గ్రౌండ్. సో వీళ్ళందరికీ రెస్పిరేటర్స్ ఇస్తారు, దే ఆర్ వెరీ కాస్ట్లీ. అట్లానే ఇప్పుడు పైన పని చేస్తున్నప్పుడు పడి కింద పడిపోయి ఇరిగిపోతాం, కాలు ఎరగటం, యాక్సిడెంట్స్ అవుతాయి, వాళ్ళకి బెల్ట్లు ఇవ్వటం, సో హ్యాంగింగ్, పడిపోకుండా యాంటీ స్లిప్, యాంటీ పడిపోకుండా వాళ్ళకి ఇస్తారా. అలా ప్రతి ఆక్యుపేషన్లోనూ కంపల్సరీ ప్రొటెక్టివ్ గేర్ ఇస్తారు డిపెండింగ్ ఆన్. అయితే కొన్ని మనకి వీఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉండి కొన్ని మనమే నడిపిస్తుంటాం, మనకు ఆ నాలెడ్జ్ ఉండదు, అందుకని వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు రైతులు కానీ
కొంతమంది కెమికల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు, కొంతమంది వాళ్ళు స్టోరేజ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ మూవ్ చేస్తుంటారు. ఈ మిడిల్ మ్యాన్స్ దే ఆర్ మోర్ ఎక్స్పోజ్, వాళ్ళకి అసలు తెలియదు దీన్ని ఎట్లా చేయాలో కూడా వాళ్ళ నాలెడ్జ్ ఉండదు, బట్ లైఫ్ కోసం లైవ్లీహుడ్ కోసం వాళ్ళు దాన్ని డీల్ చేస్తుంటారు. ఓకే. సో ఇలాంటి వాళ్ళు కంపల్సరీ నాలెడ్జ్ పెంచుకొని వాటిని ఎక్స్పోజ్ అవ్వకుండా ఎట్లా చేసుకోవాలనేది కంపల్సరీ ప్రికాషనరీ మెజర్స్ సైంటిఫికల్గా ఎస్టాబ్లిష్డ్ ఉంటాయి, అవి కంపల్సరీ తెలుసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు ఈ బేకర్స్ ఇండస్ట్రీ అంటూ ఎగ్జాస్ట్ పెట్టడం, సో ఓపెన్ ఎన్విరాన్మెంట్ క్లోజ్డ్ కాకుండా ఈ ఎక్కువగా డస్ట్ లేకుండా ఏం చేయాలి, కొన్ని బ్లోవర్స్ పెట్టడము, అవే ఫ్రమ్ వాళ్ళకి ఈ కెమికల్స్ కానీ ఈ పౌడర్స్ కానీ ఎక్స్పోజ్ అవ్వకుండా, ఇట్లా వాళ్ళు చాలా వరకు ప్రికాషన్స్ తెలుసుకొని వాటిని డిమాండ్ చేసి ఉన్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు దానిలో పనిచేస్తే సాధ్యమైనంత వరకు ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. స్టిల్ కొంతమంది ఎక్స్పోజ్ అవుతుంటే ఏమన్నా లక్షణాలు కనబడుతుంటే దెన్ దే రిక్వైర్ సమ్ టెస్ట్స్, అంటే ఏమన్నా ఇప్పుడు పిఎఫ్టీ అని కొన్ని ఎర్లీగానే తెలిసిపోతాయి. సో లంగ్ ఎక్స్రే కానీ సిటీ వల్ల కానీ, సో 6 minute వాక్ టెస్ట్, సో వెదర్ లంగ్ ఈజ్ వర్కింగ్ నార్మల్లీ ఆర్ నాట్ అనేది తెలుసుకొని ఇఫ్ దే ఆర్ ఎఫెక్టెడ్ వాట్ ఈస్ ద రీజన్ అనేది ఆక్యుపేషన్ వలన అయితే దాన్ని చూసి దాన్ని ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే వాళ్ళని బయటికి తీసుకొచ్చి కొన్ని రోజుల నుంచి ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళకి సిమ్టమ్స్ ఎక్కువ కనబడుతున్నాయా లేదా. సో ఆక్యుపేషన్ ఆస్తమా అని కానీ ఈ ఐసోసైనేట్స్ అని థయోసైనేట్స్ అని ఈ కొన్ని కెమికల్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఆ ప్రాంతంకి వెళ్ళగానే ఆయాసం వచ్చేస్తుంది. వీకెండ్ కూడా బాగుంటాడు, ఫ్రైడేతో ఆగిపోతుంది, సాటర్డే సండే హీ విల్ బి వెరీ ఫైన్, మండే వెళ్ళగానే ఆ వర్క్ స్టార్ట్ చేయగానే వాడికి ఆయాసం వస్తుంది. సో ఇలాంటివి ఏమన్నా ఇలాంటి కేసెస్ చూస్తాం రెగ్యులర్ గానీ. సో వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళు చూసి యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ దిస్ థింగ్, మీకు లంగ్ ఎఫెక్ట్ అవుతుంది, సో యూ చేంజ్ యువర్ ఆక్యుపేషన్, సో ఆర్ యూ హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్, ఇవన్నీ వాళ్ళకి అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒకసారి లంగ్కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఒక యాజ్ ఎ డాక్టర్గా వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి సార్? యూజువల్గా ఫస్ట్ ఏదైనా వైద్యంలో ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి సిమ్టమ్ రిలీఫ్ ఇవ్వాలి, దే ఆర్ సఫరింగ్. సో వాళ్ళకి రెస్పిరేటరీ వైజ్ వస్తే ఫస్ట్ ఏంటంటే ఊపిరాడకపోవటం, కళ్ళు ఎక్కువ రావటం, ఆయాసం ఇలాంటివి ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే వాటి నుంచి రిలీఫ్ ఇవ్వాలి. సో ఎలర్జీస్ ఇలాంటివి ఉన్నప్పుడు కానీ ఆక్యుపేషనల్ థింగ్స్ ఉన్నప్పుడు కానీ ఫస్ట్ స్టాండర్డ్గా మేము చెప్పేది ఏంటంటే ఒకటి ప్రివెన్షన్. సో ఫస్ట్ ఆల్వేస్ ఈజ్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే అవి ఎక్స్పోజ్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని. సో ఆస్తమా చలి దగ్గరికి వెళ్ళకు, దుమ్ము తగలకు, పొగ పీల్చకు, ఘాటు వాసనలు పీల్చొద్దు, పెట్ యానిమల్స్కి దూరంగా ఉండాలి, కార్పెట్స్ ఉండొద్దు, ఇలాంటివన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎడ్యుకేట్ చేస్తాం. సెకండ్ రిలీవర్స్. రిలీవర్ అంటే వాళ్ళ సిమ్టమ్ రిలీఫ్ అవ్వడానికి ఎలాంటివి మందులు వాడాలి, ఆ మందులు ఎన్ని రోజులు వాడాలి, ఇవన్నీ కూడా కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఎస్టాబ్లిషింగ్ డిసీజ్ వచ్చి ఇది రివర్సిబులా కాదా, కొంతమందికి రివర్స్ అవ్వని స్టేజ్లో వస్తారు. సో దెన్ వాళ్ళకి ఏం చేయాలంటే మందులు వాడుతూ లైఫ్ లాంగ్ అనేది కొంచెం చెప్పాలి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ స్టేజ్లో వచ్చారనే దాని మీద డిపెండ్ అవుతుంది. కొంతమంది ఏమవుతుందంటే వాళ్ళంతా నెగ్లెక్ట్ చేసి పూర్తిగా రివర్సిబుల్ అయ్యే స్టేజ్లో కాకుండా వస్తారు. సో వాళ్ళలో చాలామంది ఏంటంటే కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఆక్సిజన్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది. సో ఇవి ఆక్యుపేషనలే కానీ ఇన్ఫెక్షన్స్ వల్లనే కానీ లంగ్ డిస్ట్రక్షన్ వలన కానీ ఏదైనా నెగ్లిజెన్స్ మరి డికేట్స్ దగ్గర కొన్ని చోట్ల అయితే వాళ్ళకి 10 years తర్వాత 15 years తర్వాత ఈ పరిస్థితి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాళ్ళకి ఆయాసం అప్పుడు తీసామంటే మనం కొన్నిసార్లు తీయలేకపోవచ్చు. సో వాళ్ళు ముందుగానే గుర్తించి దాన్ని ముందుగానే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చాలా రకాలైన మందులు అవైలబిలిటీకి వచ్చేస్తాయి. సో మా సాధారణంగా ఆయాసానికి ఇన్హేలర్సే వాడతాము. లంగ్స్ కి సంబంధించి ఆస్మా ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఆస్మా వ్యాధులు వచ్చేటప్పుడు ఆ మెడికేషన్ అనేది ఎన్ని రోజుల వరకు వాళ్ళు తీసుకుంటూ ఉండాలి? కొంతమందికి క్రానిక్ డిసీజెస్ ఉంటాయి, కొంతమందికి ఆ ఎక్స్పోజర్ నుంచి పక్కకి వెళ్ళినప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు తగ్గిపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి మెడికేషన్ తీసుకోవడం ఆ డ్యూరేషన్ అనేది ఎలా ఉంటుంది? అంటే మీరు తగ్గిపోవచ్చు అనేది ఏంటంటే ఇరిటెంట్ వలన వచ్చింది, ఇప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది, వాళ్ళకి దగ్గు వస్తుంది, జలుబు వచ్చి, సో వాళ్ళకి ఏంటంటే రెస్పిరేటరీ ట్రాక్ అంతా కొట్టుకుపోతుంది, నోరు పూసినట్టుగా శ్వాస వ్యవస్థ అంతా పోతుంది. ఓకే. అది రిపేర్ అయ్యేదాకా వాళ్ళకి దగ్గు వస్తుంది. వాళ్ళు ఒక 6 weeks 8 weeks సమ్టైమ్స్ 2 months మందులు కూడా ఆపేసుకోవచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బాడీలో ఎప్పుడైనా డ్యామేజ్ అవ్వటం అనేది, ఇప్పుడు శరీరం డ్యామేజ్ అవ్వటం అనేది సెకండ్స్లో అవుతుంది. చెయ్యి ఇరగాలి, పడ్డం సెకండ్, ఇరిగిపోవడం సెకండ్, మళ్ళీ అది రిపేర్ అయ్యి అతుక్కోవటం 2 months 6 weeks 8 weeks 2 months కట్టుకొని అలా ఉంటారు. అలానే కాలిపోయింది బాడీ, సెకండ్లో కాలిపోద్ది మంటలో పడితే. కానీ మళ్ళీ రిపేర్ అవ్వడానికి 8 weeks 12 weeks చాలా చాలా కష్టాలు పడాలి.
కట్ అయిపోయింది, కుట్టేయగానే అతుక్కోదు, చాలా రోజులు పడుతుంది, మొత్తం స్ట్రెంగ్త్ రావడానికి సమ్టైమ్స్ 6 months పడుతుంది. స్కిన్ నార్మలే కానీ అయినా స్కార్ ఉంటుంది, అవును. నార్మల్ అవ్వదు. సో మనం ఏదైనా ఆయాసం వచ్చి ఆస్తమా లాంటి జబ్బు వచ్చి మనకి ఆయాసం వచ్చింది అని అంటే లోపల ఎంతో కొంత డ్యామేజ్ అయ్యిందని అర్థం. ఎయిర్వేస్ కానీ మ్యూకోజా కానీ ఆ డ్యామేజ్ 2 రోజులు 3 రోజులు మందులు పీలిస్తే రిపేర్ అయిపోదు అనుకోవడం కరెక్ట్ కాదు. సో అందరూ ఏం చేస్తారంటే 10 రోజులకు వాడితే అబ్బో నేను చాలా వాడాను, అంతకన్నా అవసరం లేదు, నాకు తగ్గిపోయింది కదా అనుకుంటారు. అయితే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవైనా ఉన్నాయి ఒకసారి జరుగుతాయి, ఇరగటం, మళ్ళీ ఇరగాలంటే మళ్ళీ పడాలి వాడు, లేకపోతే అవ్వదు. అలానే కారటం. కానీ ఈ గాలి పీలిస్తే ఎవ్రీ బ్రెత్ తోటి వాళ్ళకి లోపల డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆ సీజన్లో ఆస్తమా లాంటి వాళ్ళు అదే కండిషన్స్లో ఉంటారు. కొంతమంది వంట చేస్తూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు ఆ గాలి పీలి, సో అప్పుడు డ్యామేజ్ అవుతూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఆ మందులు ఒకసారి ఆపకూడదు. సో ఈ సాధారణంగా ఏంటంటే 3 months కంపల్సరీ మందులు వాడాలి ఆస్తమా ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆ సీజను మారదు, తర్వాత గాలి వలన వచ్చే డ్యామేజ్ కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది, రిపేర్ అవ్వదు. సో మానేస్తే దాని మీద మళ్ళీ రిపేర్ అవ్వకుండానే మళ్ళీ అటాక్ స్టార్ట్ అయిపోతుంది. సో సాధారణంగా ఏంటంటే గైడ్లైన్స్ ప్రకారం 3 months వాళ్ళు మందులు వాడాలి. దాని తర్వాత చూసుకొని ఆయాసం తగ్గిందా లేదా పెరిగిందా దాన్ని బట్టి స్టెప్ అప్ స్టెప్ డౌన్ మధ్యలో అవసరాన్ని బట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి దానికి చెప్తారు. సో 10 రోజులు వాడటం వలన వాళ్ళకి తగ్గకపోగా మళ్ళీ సాధారణ ఏం చేస్తారంటే ఈ డాక్టర్ రాసిన మందులు వాడాము తగ్గలేదు, ఇంకో డాక్టర్ దగ్గర వాళ్ళు మళ్ళీ టెస్టులు చేస్తారు, మళ్ళీ మొదలు ఇట్లా అవుతూ ఉంటుంది. సార్ కరెక్ట్ మెథడాలజీలో అసలు జబ్బు ఏంటి, దాని మందులు ఎన్ని రోజులు వాడాలి, సో ఎందుకు వాడాలి, కరెక్ట్ టెక్నిక్లో వాడుతున్నామా లేదా, అలానే ప్రికాషన్స్. ఇప్పుడు మనం మంటలో కూర్చొని చేయగలదంటే కుదరదు, సో ముందు మంటలోంచి బయటికి రావాలి. సో ఈ బయటికి రావడం అనే దానికి ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి. సో కాలుతూ ఉన్న చేయిని మందులు ఎన్ని పూసినా అది కాలుతూనే ఉంటుంది. సో ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్అట్ ఫ్రమ్ ద స్టిమ్యులెంట్స్ ఆర్ ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్, దెన్ యూజ్ మెడిసిన్స్ టు రిపేర్ ఇట్ అండ్ రిలీవ్ చేయాలి, రిపేర్ అవ్వాలి, మళ్ళీ అటాక్ రావద్దు. ఇవన్నీ టార్గెట్ చేస్తూ మందులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.